వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ. వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై యువతి హల్చల్. నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీలు చేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు. సబ్ కలెక్టర్ భరద్వాజ్ మాట్లాడారు. కరీంనగర్ ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు జిల్లా కేంద్రంలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. బయట వారిని లోనికి, లోపల ఉన్న వారిని బయటికి వెళ్లకుండా తాళాలు వేసి సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా అదాలత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షాహత్ బాద్ పాయి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భక్తులు తుంగలో దొక్కి మధ్యమాదక భక్తులు తుంగలో బ్రహ్మాదక భక్తులు తుంగలో దొక్కండి వెళుతున్నావు నిజమును కోండి మధ్యమాదక భక్తులు తుంగలో లెఫ్ట్ నడవండి. దయచేసి ఎడమ వైపు నడుస్తూ ర్యాలీని పర్వాలేదురా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. జీవితాల కాపాడుతుంది కంటి పేర్లు ఏమైనా నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈ రోజు కూడా మొదటగా ఒక కన్వర్జెన్సీ, తర్వాత ప్లాంటేషన్, తర్వాత యోగా డే, ఒక 500 మందితోని ఒక యోగా డే నిర్వహించడం జరిగింది. నేరాలు కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగా మన విద్యార్థుల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు. సో ఇప్పుడు యువతకు విద్యార్థులకు చెప్పేది ఒకటే, మన జీవిత కథకు మనమే కథానాయకుడు కావాలి. డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. On this day of International Day against drug abuse and illicit drug trafficking, I would like to say only one thing. Usually 16-17 ఏజ్ లో వయసులో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి, ఏమవ్వదు ఒకసారి ట్రై చేయండి, అండ్ ఎప్పుడు అది అలవాటులాగే మార్చుతుంది. వీ ఆల్సో డోంట్ గెట్ టు నో. స్మాల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మై లైఫ్ అండి. మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ అనుకుంటా, ఒక ఎస్ఏ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. సో ఎట్ దట్ టైమ్ అసలు డ్రగ్ అబ్యూస్ ఆ 2 words కూడా అసలు ఎవరికి తెలియకపోయేది. ఈవెన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మై ఫాదర్ వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి అని. ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నుంచి ఈరోజు చూస్తున్నాము వందలాది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అండ్ దే ఆల్సో నో వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్. సిమిలర్లీ హ్యావ్ కమ్ టు అ సిచ్యువేషన్ వేరిన్ ఈ అవేర్నెస్ స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి అని ఆఫీసర్స్ కూడా, అంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరూ అంటే యునానిమస్గా ఒప్పుకుంటున్న ఒక అంశం ఇది స్కూల్స్ నుంచి. అన్ఫార్చునేట్లీ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన బ్రెయిన్లో ఇంపల్స్ కంట్రోల్, అంటే ఇందాక చాహత్ చెప్పినట్టు ఏదైనా ట్రై చేయాలి, ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏదైనా కొత్త విషయం వేస్ యూ ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. థ్యాంక్ యూ. గారి ఆధ్వర్యంలో నిర్వహించడంగా మాదక అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో పరిణామాల గురించి సంపొక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని రహిత జీవన శైలిని అదేవిధంగా శిష్యులు సిగ్నేచర్ కాంటాక్ట్ అదేవిధంగా ఆస్తులు తాకట్టు పెట్టలేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదు అని చంద్రబాబు అన్నారు. తాకట్టు పెట్టడమే కాదు అంతకంటే దారుణమైన పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి, ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంట్,
బ్యాంక్ అకౌంట్ ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,429 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి గాని రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు, పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్ కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అమరావతి బాండ్స్ 1.9 అంటే దాదాపు 2% మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా? మీరు అమరావతి భూమిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇదే మా పీరియడ్ లో 2019-24లో ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది. ఎట్లా చేయడం జరిగిందండి? 9.62% చేయడం జరిగింది. అయితే 9.62% చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి 7.93. అంటే మా అప్పుకు తేడా ఎంత ఉన్నింది? 1.69% మాత్రమే తేడా ఉంది. మీది 1.9% అయితే మాది 1.69% మాత్రమే తేడా ఉంది. మేము ఏ తాకట్టు పెట్టలేదు, మేము ఏ ఆర్బీఐ డెబిట్ మ్యాండేట్ ఇవ్వలేదు. ఈ రోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈ రోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91,00,000 కోట్ల ఖనిజ సంపదను పెట్టండి అసెంబ్లీ, ఏదో చర్చలకు రండి అంటున్నారు. మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలు మీ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏ టీవీలో కూర్చున్నామో చెప్పు, రెడీ మా పార్టీకి వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్ రా. అసలు అసెంబ్లీ పెట్టే చేతగా పారిపోతుంది కాదు. మీరు వారం రోజులు పెట్టుకుని అసెంబ్లీ బంద్. నిజంగా అంతా చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుకుంటే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. అసెంబ్లీ పెట్టుకుంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారానికి కథం. యాడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పడుకుపోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకి అసెంబ్లీ వాయిదా వేసుకుని పారిపోయే మీరు
ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త దాన్ని మీకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ రెడీ. జూలై 2 నుంచి గడప గడపకి కార్యక్రమం విజయవంతం చేయాలి. కష్టపడే కార్యకర్తలు గుర్తింపు ఇస్తున్నామన్నారు మంత్రి లోకేష్ బాబు. ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి, పాదయాత్రలో చాలా మంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అనా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం, అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం. అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు. నేను ఈ రోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్ గా అది ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి 1 గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను వద్దని బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది. జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగా చూసుకోలేదని, చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని, తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజుల్లో హోంలో ఉన్న యువతి. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన తల్లి అని బాల్నగర్ డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం, అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. మీరు తీసుకునే డిగ్రీ కేవలం ఒక సర్టిఫికెట్ కాదు, ఒక బాధ్యత. మీ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించే బాధ్యత, అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యత, వినూత్న ఆలోచనలతో సమగ్ర అభివృద్ధిని సాధించే బాధ్యత అని కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో నారా లోకేష్ అన్నారు. And dear graduating students, it's indeed an honor and privilege for me to be here at the convocation of Krishna University, Machilipatnam. Let me take a moment to express my deep admiration for Honorable Governor of Andhra Pradesh and Chancellor of this university, Shri S. Abdul Nazir Garu. His deep commitment to justice, constitutional values, equity and education continued to guide our state to new laurels. His career reflects what discipline, integrity and determination can achieve, and stands as a role model for every youth in this auditorium and in the state of Andhra Pradesh. He is the guiding force behind the establishment of the India International University of Legal Education and Research at Amravati. His presence as Chancellor of Krishna University is not just ceremonial, but the epitome of integrity, dedication and service to the nation. His life is a shining example to every student here with courage and character. One can rise to the highest echelons of leadership. And all of us, as we go about conquering the world in front of us, we should take the honorable
Honorable Governor as an example. Now, heartfelt congratulations to all the graduates receiving their degrees today. This is a moment of celebration not just for you, but also your parents, your teachers, and everyone who supported you in this amazing journey. This day marks the culmination of years of hard work, perseverance, and commitment. More than that, it's a beginning of a new chapter. A chapter filled with promise, responsibility, and opportunity. It's time for you to show your gratitude to your parents, family, and country at large. Your degree is not merely a certificate. It is a responsibility. A responsibility to apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth, and to uphold the values of empathy, integrity, and courage. In the spirit of Dr. APJ Abdul Kalam ji, I urge you to dream big, but let your dreams be rooted in service to this amazing nation. Our country needs young minds who can not only code and compute, but who can also care and contribute. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతాం. ఆత్మహత్యకు కారణమైన రాచకొండ కృష్ణ కుటుంబాన్ని మరియు అతనికి అండగా నిలిచిన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి దండవిటల్ ఫ్లెక్సీలు పెట్టుకుని రైతులను దోచుకుంట వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్. కాగజ్ నగర్ డీఎస్పీకి తేల్చి చెప్పిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదరణగా ఉంటామని చెప్పిండ్రు. మరి కోనప్ప గారు వారు 1 లక్ష రూపాయలు ఇస్తాం, మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఇచ్చి ఇంకా ఎంతమంది వీలైతే అంతమంది పైసలు వేసుకొని ఈ కుటుంబానికి అండగా ఉందాం. అదేవిధంగా మరి ఇంకోటి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు తెలియంది కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకొని పేద ప్రజలందరినీ కూడా భయపెట్టించి వాళ్ళు ₹1 రేటు ఉంటే ₹2 రేటు ఉంటే ₹4 పెట్టి మరి అలా ఘోరంగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి విజిలెన్స్ దాడులు వీళ్ళ మీద చేయించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. లేకపోతే కేవలం పెంచికల్పేట సమస్యనే కాదు, కేవలం దాయిగామ సమస్యనే కాదు, లేకపోతే బెజ్జూరు కౌటాలనే కాదు, ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా తరతరాలుగా ఈ పేద రైతులందరినీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం బాగుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇట్లనే ఉంటున్నారు. అందువరకు మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, కృష్ణ వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా వీళ్ళ మీద విజిలెన్స్ దాడులు కూడా చేయాలి. అదేవిధంగా నేను మళ్ళీ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నా, నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా, ఈ కేసులో తప్పకుండా శిక్ష పడుతుంది. ఎందుకంటే రాజశేఖర్ చనిపోయేటప్పుడు తన చావుకు కారకులు ఎవరో వీడియోలో చెప్పిండు. అదేవిధంగా రాజశేఖర్ బంధువులందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసిండ్రు. వాళ్ళమ్మ కూడా మరి ఈ విషయాన్ని తెలుసు, ఆమెకు కూడా తెలుసు. అదేవిధంగా రాజశేఖర్ చనిపోక ముందు వాళ్ళ బావకు ఒక సూసైడ్ నోట్ కూడా ఇచ్చి పంపించిండు. మనం అందరం కూడా జరిగిన నిజాన్ని తప్పకుండా పోలీసులకు చెప్పి ఈ కేసులో పక్కా అతి త్వరలోనే మీరు దయచేసి ఛార్జ్షీట్ వేయండి డిఎస్పీ గారు వేసి వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా జైల్లో ఉంటట్టు చూడండి, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరందరూ రాజశేఖర్ కుటుంబానికి సంఘీభావంగా వచ్చినందుకు, మరి ముఖ్యంగా స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం. జై తెలంగాణ, జై కేసీఆర్. కూర్చోండి, నిలబడే సార్, కూర్చుంటే అందరు ప్రసంగం మా బాధ కూడా అర్థం చేసుకుంటాం. కుటుంబ పరిస్థితి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు, అంత ఓకే. కానీ ఆ కుటుంబం ఎట్లా బతకాలి? మిమ్మల్ని తప్పు పడతలేదు సార్, మీరు చేసే పని మీరు కరెక్ట్ చేసిర్రు. ఇప్పుడు ముసలోళ్ళ ఆమె మరి ఆమె పరిస్థితి ఏంది అది చెప్పి సాయం చేయండి. మీరు ఏమంటారు? శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్ పలువురికి స్వల్ప గాయాలు. హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరిది మరి వాడు ఆడ గుద్దిన పైన గుద్దిన బాగానే ఉన్నారు. రెడ్ ఫైర్ అయినా రాత్రి చూస్తా అయితే వస్తా ఉండు.
అయ్యా సీఎం మాకేది రుణమాఫీ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ చేయమని వేడుకుంటున్న రుణమాఫీ కాని రైతులు. గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు 2 లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో 2,10,000 2,05,000 ఇట్లా అయింది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇది ఇంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. కొద్దిమంది రైతులకి మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పని రైతుల పండగం చేసుకోవాలని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్సీలు ఎట్లయితే పెట్టారో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని మీకు వినిపిస్తున్నది. ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా మంత్రులారా ఆలోచన చేయండి. ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటారేమనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వెళ్లబోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని మొగిలిపేట రైతాంగం పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.